ఓం నమః శివాయ. గజ్వేల్ వాస్తవ్యులైన వై శ్రీనివాస్, రజనీ దంపతులు వారి వివాహ వార్షికోత్సవాన్ని సేవా సంకల్పంతో జరుపుకోవాలని వారు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి వారి కరుణాహృదయంతో అనాథులకు అండగా నిలిచారు. ముందుగా మాధవ సేవలో భాగంగా ఈ అన్యోన్య దంపతులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. తోటకొల గోత్రోద్భవస్య శ్రీనివాస్ నామదేశ్య, రజనీ నామదేశ్య, లిఖిత్ కుమార్ నామదేశ్య, భావన నామదేశ్య సకుటుంబానాం సబాంధవానాం సకలాయురారోగ్యైశ్వర్య పరమేశ్వరి పుణ్యలింగేశ్వర స్వామినః దివ్యానుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణ భిక్షణః ఫలసిద్ధ్యర్థం యథాశక్తి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః అభిషేక పుష్ప పూజామహం కరిష్యే. దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో శివయ్యకు అభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం అనాథుల కోసం నిర్మిస్తున్న నూతన శివాలయానికి తమ వంతుగా ఇటుక సహాయం అందించి ఆ దివ్యకార్యంలో భాగస్వాములయ్యారు. మానవ సేవలో భాగంగా సేవాశ్రమాన్ని సందర్శించి వారి 26వ పెళ్లి రోజును పురస్కరించుకొని అభాగ్యుల మనుగడ నిమిత్తం, నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి ఆదిదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. అనంతరం రక్షణాలయంలో జీవిస్తున్న శివపుత్రులకు మామిడి ఫలాలను స్వయంగా వితరణ చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. పెళ్లి రోజున అభాగ్యులకు అండగా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ పుణ్యదంపతుల వైవాహిక బంధం కలకాలం వర్ధిల్లాలని, వారి జీవితం ఆనందంతో నిండిపోవాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ అడుగు పెట్టితే ఎక్కడనో భూలోకంలో అడుగు పెట్టినట్టుంది మాకైతే అని ఇక్కడ చూడడం మా ఎన్నో జన్మల పుణ్యం అని మాకు అనుకుంటాం. మేము అభిషేకం చేయడము కానీ ఆ ఇటుక మా సహకారం మీద మేము ఒక ఇటుక కూడా మేము గుడికి నిర్మాణానికి ఇచ్చాము. దానివల్ల మేము ఒక పండ్లు తీసుకొచ్చాము, వాళ్ళకు మన ఆశ్రమంలో ఉంచాము. కానీ ఇక్కడ రావడం అయితే మాకు ఎంతో చాలా చాలా సంతోషంగా ఉంది. మాకు మా మ్యారేజ్ డే కాబట్టి ఇక్కడ మేము రావాలనుకున్నాము. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము. ఈరోజు మాకు కుదిరింది, వచ్చినాం. మేము గజ్వేల్ నుంచి ఎంత దూరం వచ్చినా కూడా మేము మాకు అసలు వచ్చినట్టు అనిపించలేదు. ఇంత ఆశ్రమం పేరు చెప్పుకున్న తర్వాత ఇక్కడ అంతా చాలా నీట్నెస్ ఉంది. పళ్ళు తీసుకొచ్చినాము, ఇచ్చినాము. మేము కూడా ఇటుకే అభిషేకం చేశాము. ఇటుకే కూడా వాళ్ళు మాతో వేయించారు. గుడికి నిర్మాణానికి చాలా బాగా అనిపించింది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రానికి విచ్చేస్తున్న భక్తులందరికీ మా ప్రేమపూర్వక విన్నపం. శివయ్యను దర్శించుకోవాలనే మీ పవిత్ర సంకల్పం ఎంతో గొప్పది. భక్తులారా, పరమేశ్వరుడు కేవలం మీ హృదయాలలోని స్వచ్ఛమైన భక్తిని మాత్రమే కోరుకుంటాడు. ఆ కరుణాసాగరుడిని సంతోషపెట్టడానికి మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రేమతో నింపిన ఒక చెంబుడు జలాన్ని మాత్రమే మీ ఇంటి నుండి మీతో తీసుకురండి. ఆ జలంతోనే శివునికి అభిషేకం చెయ్యండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.